శోధన సహించువాడు ధన్యుడు, రానివాడు ధన్యుడు కాదు. శోధనలు వస్తాయని ప్రభు చెప్పారు. శోధన రానివాడు అదృష్టవంతుడు. ప్రభులోకి వచ్చాక అసలు శోధనే లేనివాడు అదృష్టవంతుడు. ఆహా అనుకుంటే కొంతమంది దైవజనులు అంటారు, అతడు ఒక్కసారి తన విశ్వాస జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఎందుకంటే చీకటి లోకంలో ఉండగా శరీరాశ, నేత్రాశ, జీవపుడు అమ్మమ్మతో నిండిపోయినటువంటి ఈ పాప శరీరం అనే గుడారములో మనం ఉండగా శోధింపబడకుండా ఎలా ఉంటాము? ఖచ్చితంగా శోధింపబడతాం. స్తోత్రం కలుగునుగాక. ప్రభులోకి వచ్చాక నేను ఎప్పుడు శోధింపబడలేదంటే నో 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 సంథింగ్ ఈజ్ రాంగ్. నువ్వు ఏదో వేరే వేరే ధ్యాసలో ఉన్నావు. నువ్వు వాక్యం చెప్తుంది, లేఖనాలు చెప్పుకున్నాం. ఆదాము, తొలి ఆదాము శోధింపబడ్డాడు, కడపటి ఆదాము శోధింపబడ్డాడు. దేవుని రూపంలో ఉన్న ఆదాముకే శోధన ఎదురైంది, శోధకుడు ఎదురొచ్చాడు. అలాగే దేవునిగా ఉన్న యేసయ్య మానవ రూపం ధరించుకుని వచ్చినప్పుడు కూడా శోధకుడు వచ్చాడు, శోధించాడు. వెన్ దే ఆర్ టెంప్టెడ్, వారి కృప ద్వారా వారి అడుగుజాడల్లో లేదా యేసు అడుగుజాడలు వెళుతున్న మనం కూడా ఖచ్చితంగా శోధించబడతాము. అది ఖచ్చితంగా ఒక ప్రిన్సిపల్గా మనం భావించి ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉండాలి.